17వ రోజు యుద్ధం. దుర్యోధనుని ప్రార్థనను అంగీకరించి కర్ణునికి రథసారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడు పరుష వ్యంగవచనాలకు కర్ణుడు నొచ్చుకున్నాడు. కర్ణుని కొడుకులు చెలరేగి పాండవ సైన్యాన్ని దారుణంగా చంపేశారు. కర్ణుడు ధర్మరాజును పట్టుకొని పరుషంగా అవమానించి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు. ఇంకోవైపు సాత్యకి కర్ణుని కుమారుడైన సుసేనుని చంపుతాడు. దుర్యోధనుని సోదరులలో కొందరిని భీముడు చంపుతాడు. అర్జునుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుణ్ణి సంహరిస్తాడు. మరోవైపు భీముడు దుశ్శాసనుణ్ణి వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం తాగుతాడు. ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత కర్ణుడు భీముడిని దారుణంగా కొట్టి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ తర్వాత కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం ప్రళయ సమానంగా సాగింది.